ఫస్ట్ పాయింట్ ఏంటంటే కమ్ ప్రిపేర్డ్ అనే దానికి ఇంకొంచెం క్లియర్గా చెప్పాలంటే రీడ్ ఇన్ అడ్వాన్స్ అంతే బిఫోర్ ద క్లాస్కి ఒక లెసన్ చెప్పే ముందు అడ్వాన్స్గా లెసన్ చదివి రావాలి. ఫంక్షన్ కూడా రెడీ అయ్యే వెళ్తాం, అవును కదా, తయారయ్యే వెళ్తాం. తయారు కాకుండా వెళ్ళాం కదా. అట్లే పాఠానికైనా వాడు కళాశాలకు కానీ క్లాసుకు కానీ వెళ్ళేది ఉన్నా కానీ ప్రిపేర్ అయిపోవాల్సింది. ఎందుకు అంటే చూడండి, మామూలుగా మనం ఒక లెవెల్స్ టర్మ్స్లో కనుక మనం ఆలోచించినట్లయితే 10th నుంచి ఇంటర్మీడియట్కి రావడం ఒక జంప్. ఎస్పెషల్లీ మనకు ఇంటర్మీడియట్లో 11th 12th లెవెల్లో ఉన్న మ్యాథ్స్ చాలా గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది యాక్చువల్లీ చెప్పాలంటే. సో ఇంటర్మీడియట్ 10th స్థాయి నుంచి ఇంటర్మీడియట్ స్థాయికి రావడం ఒక లెవెల్ అయితే, ఇంటర్మీడియట్లో మళ్ళీ ఐఐటీకి వెళ్ళడం ఇంకో లెవెల్. అంటే ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్కి ఫాలో అవుతున్నా లేక 10th బోర్డ్ ఎగ్జామ్కి ఫాలో అవుతున్న సిస్టము ఇక్కడ పనికిరాదు. సిలబస్ ఒకటే అయినప్పటికీ బేసిక్గా ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో దీనికి ఒక మంచి టీచర్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, ఒక పద్ధతిలో లెసన్ స్టార్ట్ చేస్తూ వెళ్తారు. అక్కడ ఒక మామూలు స్థాయి నుంచి స్టార్ట్ చేసి 0 లెవెల్ దగ్గర స్టార్ట్ చేసి డీప్గా వెళ్ళాల్సి వస్తుంది ఒక లెసన్ చెప్పేటప్పుడు. సో ఇదంతా ఒకేసారి స్టూడెంట్కి కొంచెం కొత్తగా అనిపించడం లేకపోతే హెవీగా అనిపించడం జరుగుతుంది. సిలబస్ సేమ్ అయినా ఐఐటి కోసం అన్నప్పుడు డీప్గా చెప్పాల్సి వస్తుందా సార్ సబ్జెక్ట్? చాలా డీప్గా చెప్పాల్సి వస్తుంది. ఈ డీప్గా చెప్పే కార్యక్రమంలోనే విద్యార్థికి కొంత యాంగ్జైటీ వచ్చే అవకాశం ఉంటుంది, ఎస్పెషలీ ఇప్పుడున్న పరిస్థితులలో. అంటే ఇప్పుడు రాష్ట్రాలలో సిలబస్లు మారుతూ ఉంటాయి కదా, అవును. ఇప్పుడు దానితోని అనుసంధానం అయ్యే ఉంటాయా ఐఐటి సిలబస్కు ఇంటర్మీడియట్ సిలబస్ లాంటివి? ఇప్పుడు దాదాపుగా అయినాయి. ఇప్పుడు ఎందుకంటే మనకు ఇంటర్మీడియట్ సిబిఎస్ఈ వేరే, ఐసిఎస్ఈ వేరే. బేసిక్గా ఇట్ ఈస్ సిబిఎస్ఈ బేస్డ్ సిలబస్ బేసిక్గా. అండ్ ఐఐటి అడ్వాన్స్ ఇంకొంచెం బాగుంటుంది ఈ సిబిఎస్ఈ దానికంటే కూడా. కానీ బేసిక్గా లెసన్స్ అన్నీ సిమిలర్. మొదట్లో స్టేట్స్కి తర్వాత ఈ సిలబస్కి కొంత గ్యాప్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు చాలా స్టేట్స్ కూడా దాన్ని ఫిలప్ చేసినాయి. మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ తెలంగాణ, ఆంధ్రలో అయితే డైరెక్ట్గా మనకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ అయితే డైరెక్ట్గా ఎన్సీఆర్టీ 11th 12th బుక్సే. వాటి కేవలం కవర్స్ మార్చేసి థ్యాంక్స్ టు ఎన్సీఆర్టీ అని ఇచ్చిన బుక్స్. మ్యాథ్స్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో సిలబస్ సేమ్ అయినప్పటికీ కూడా మనం డెప్త్లోకి వెళ్ళాల్సి వస్తుంది ఐఐటీజే అడ్వాన్స్ ఉన్నట్టు ఎస్పెషల్గా. సో ఒక పెద్ద స్పెక్ట్రమ్ 0 లెవెల్ నుంచి ఆ లెవెల్కి వెళ్తాం. సో ఇదంతా మనం కనుక లెసన్ ఒక టీచర్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సీరియస్ టీచర్, నాట్ ది కార్పొరేట్ టీచర్. ఈ సీరియస్ టీచర్ ప్రజెంట్ చేసినప్పుడు లేక కార్పొరేట్లు కాలేజీలలో మంచి టీచర్ ఇది సరైన పదం. ఎందుకంటే అక్కడ అందరూ మంచి టీచర్లు దొరకరు, అందుకే లక్షల మందికి మంచి టీచర్లు పెడతారు. సరే, అట్లాంటి టీచర్ కనుక అక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ దాకా వెళ్ళినప్పుడు ఏమవుతుంది, డెడికేటెడ్ టీచర్ అనొచ్చా మనం? ఎస్. అయితే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ డెడికేటెడ్ టీచర్స్కి సమయం ఇవ్వరు అక్కడ చెప్పడానికి. సరే, దట్ ఇస్ అ సైడ్ బై పాయింట్. ఎస్, వాళ్ళు ఇక్కడ ఆ దగ్గర స్టార్ట్ చేసి డీప్గా వెళ్ళేసరికి అంత పెద్ద ఆ లెసన్ అనేది ఆ విద్యార్థికి ఫస్ట్ టైం కనుక వింటున్నట్టుంటే కొంచెం అది కష్టంగా ఉంటుంది, ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ ఆ లెసన్ మొదలే చదువుకొని వచ్చినాడు అనుకోండి, ఫస్ట్ ఫెమిలియారిటీ వచ్చేస్తుంది. అంటే ఆ లెసన్ అక్కడ సార్ చెప్తున్నప్పుడు ఒకేసారి కొత్త పదాలు, కొత్త విషయాలు భయంకరంగా కనిపించవు. నేనైతే ఫిజిక్స్కి ఏం చేస్తాను తెలుసా, నవడేస్ పిల్లలకు అలవాటు తప్పిపోయింది కాబట్టి నా నోట్స్ పంపించేస్తాను మొదలే, పిల్లలు ఇవి చదువుకోండి అని నా హ్యాండ్ రిటన్ నోట్స్ పంపించేస్తాను. ఎందుకంటే ఆ ఫస్ట్ ప్రథమంగా వాళ్ళ లెసన్ పూర్తిగా చూడండి, అట్లా చదివినప్పుడు వాళ్ళకి అర్థం అవుద్దని కాదు. ఎవరైనా అనొచ్చు, అదేంటి మీరు చెప్పకుండా వాళ్ళు ఎట్లా చదువుతారని. ఇప్పుడు నా నెక్స్ట్ ప్రశ్న అదే రాబోతోంది. అయితే చెప్పకుండా చదవడం ఎందుకో చెప్తున్నాను. మామూలుగా అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి అయితే అవసరం లేదు, డైరెక్ట్గా టీచర్ చెప్పొచ్చు, వాళ్ళు వినొచ్చు. బట్ వీఆర్ గోయింగ్ బియాండ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్. చాలా మంచి అప్లికేషన్ లెవెల్కి వెళ్తున్నాం మనం. కాబట్టి వాళ్ళకు ప్రథమంగా ఒక 20% వరకు అండర్స్టాండ్ అయినా పర్లేదు, 30% అండర్స్టాండ్ అయినా పర్లేదు, కనీసం ఒక ఫెమిలియారిటీ. ఈ లెసన్లో ఈ పాయింట్స్ ఉన్నాయి, ఈ హెడ్డింగ్స్ ఉన్నాయి, ఈ డెరివేషన్స్ ఉన్నాయి, ఈ ఫార్ములాస్ ఉన్నాయి, ఇవి పరిచయం కావడం వల్ల ఇనీషియల్గా ఆ విద్యార్థికి వచ్చే యాంగ్జైటీ తగ్గుతుంది ఫస్ట్. తర్వాత చదువుకొని రావడం వల్ల ఏమవుతుందంటే యాంటిసిపేషన్ పెరుగుతుంది.
ఏమంటారు యాంటిసిపేషన్ అంటే? తను సార్ మన సార్ ఏం చెప్తున్నాడో మొదలే అవును, మనం గెస్ చేయగలం. గెస్ చేయడం. అవును, యాంటిసిపేషన్ పెరగడం వల్ల అండర్స్టాండింగ్ పెరుగుతుంది, తర్వాత ఒక రకమైన ఇన్వాల్వ్మెంట్ వస్తుంది. ఇన్వాల్వ్మెంట్, ఎగ్జాక్ట్లీ. అవును, అక్కడ నేను చదివాను రజనీకాంత్ హ్యాలీలో నెక్స్ట్ ఇది హెడ్డింగ్ ఉంటుంది, సార్ ఆ హెడ్డింగ్ చెప్తాడు అని ఈ విద్యార్థికి కనుక అనిపించినప్పుడు, సార్ అదే చెప్పినప్పుడు ఎస్ కరెక్టే కదా అని ఒక ఫీలింగ్ వస్తుంది. అందులోంచి ఒక ఆలోచన కూడా పుడుతుంది సార్. ఎస్, ఆలోచన కూడా పడుతుంది. వాణి స్థాయికి తగ్గటువంటి ఆలోచన కూడా పుడుతుంది. కరెక్ట్ కదా, బ్యూటిఫుల్, బాగుంది. ఇంకా తర్వాత ఏమైందంటే, నేను ఫస్ట్ ఏమన్నా ఇన్ అడ్వాన్స్ అన్నాను కదా, లెసన్ అయిపోయింది, ఒక 2-3 రోజులు, 4 రోజులు, వారం రోజులు, డిపెండ్స్ ఆన్ ద టీచర్స్. ఇంతకుముందు చదివిన దాన్ని మళ్ళీ ఒకసారి చదవండి, పునశ్చరణ. ఎస్, అదే లెసన్ను స్టూడెంట్ కనుక చదివినట్టయితే నౌ యుల్ సీ దట్ ఇన్ అ న్యూ వే. అది కొత్తగా కనిపిస్తుంది. అప్పుడు మామూలుగా పైన చదివి వస్తాడు కదా, ఒక 20%, 30% అండర్స్టాండింగే వచ్చి ఉంటుంది. కానీ ఇప్పుడు ఏంటి, దాని యొక్క పూర్తి సమగ్ర స్వరూపం అర్థమవుతుంది. నేను చెప్తున్నాను చూడండి, మా దగ్గర డెల్టాలో సక్సెస్ఫుల్గా అయిన గ్రేట్ స్టూడెంట్స్ అందరికీ నేను ఈ అలవాటు చేయించాను. అండ్ దే ఆల్సో కేమ్ ఫ్రమ్ గుడ్ స్కూల్స్, దే అండర్స్టూడ్. ఫస్ట్ ఫిజిక్స్లో నేను రజనీకాంత్ హ్యారీ బుక్స్ చదివించేవాడిని. ఈ మధ్యన పిల్లల్ని చదవమంటే దానికి సరైన రెస్పాన్స్ రావట్లేదు. బట్ మొదట ప్రిపేర్ అయ్యి లెసన్ ఎవరైతే ఎక్కడ సార్ ఇక్కడ లోపం ఎక్కడ అన్నట్టు, మరి అప్పటి వాళ్ళు చేయగలుగుతున్నారు, ఇప్పటి పిల్లలు చేయటం లేదు అని అంటే మనదే లోపం కదా. మనం ఏం చేస్తున్నాం, మెటీరియల్ ఇచ్చేస్తున్నాం కదా, పుస్తకాలు రెఫరెన్స్ బుక్స్ని పక్కన పెడుతున్నాం. కానీ అప్పుడు చెప్తాం మీకు శ్రీనివాస్ గారు, ఈ పద్ధతి ఎవరైతే టాప్ ర్యాంక్స్ వస్తున్నాయో, టాప్ ర్యాంక్స్ కొందరు ఏం చేస్తారు, మనకు కార్పొరేట్ కాలేజ్ మొదలై హైజాక్ చేసుకెళ్తాయి కదా, వాళ్లకు అదే ఫాలో అవుతారు. తెలుసా మీకు? తెలియదు సార్. అది ఒక మంచి ప్లేస్లో హోటల్ లాంటి దాంట్లో పెట్టేసి వాళ్ళకి మొత్తం లైబ్రరీ పెట్టేసి ఫ్రీడమ్ ఇస్తారు, మంచి టీచర్లను పెడతారు. ఎందుకంటే సెల్ఫ్ లెర్నింగ్ ఎక్కువ ఉండాలి దీంట్లో, గుర్తుపెట్టుకోండి. సో దట్స్ వాట్ ఐ మెంట్. ఒక టాప్ ర్యాంక్ వెళ్ళే స్టూడెంట్ మొదలే ప్రిపేర్ అయి ఉంటాడు. మొదలే ప్రిపేర్ అవ్వడం అంటే ఐఐటీ ప్రాబ్లమ్స్ 9th క్లాస్లో 10th క్లాస్లో చేయడం కాదు. ఒక టీచరు లెసన్ చెబుతున్నప్పుడు ఆ లెసన్ను మొదట చదివి వెళ్ళడం, ఇట్ మేక్స్ అ బిగ్ డిఫరెన్స్. హోంవర్క్ చేసుకొని వెళ్ళాల్సిందే. ఎస్, యూ షుడ్ గో విత్ హోంవర్క్. అంతే కదా, మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కొంత హోంవర్క్ చేసుకొని వెళ్ళాలి కదా. అయితే ఇక్కడ తేడా ఏంటంటే, ఇచ్చిన హోంవర్క్ కాక ఇయ్యబోయే దాని గురించి, అంటే రేపటి దాని గురించి ముందే ప్రిపేర్ అయ్యి వెళ్ళడం తప్పకుండా. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ నాట్ ఓన్లీ దిస్ గా సార్, నిజంగా చెప్పాలంటే ఒక ప్రొఫెషన్లో కూడా సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్గా తయారయ్యే వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. థింక్ ఆఫ్ టుమారో. ఎస్, ఎందుకంటే ఆ విషయ పరిజ్ఞానము, విషయంతో పరిచయము తప్పకుండా అవసరం ఉండాల్సింది. ఎందుకంటే ఇది ఒక గోల్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ కదా. మనం ఏదో ర్యాండమ్గా చదువుకొని 10 ఏళ్ళు చదవడానికి కదా, 2 సంవత్సరాల్లో మన పని అయిపోవాలి. రైట్ సార్?